చంద్రబాబుకి యనమల రామకృష్ణుడు రాసిన లేఖ అంశాన్ని అసలు ఎవరూ ప్రస్తావించాలి. వాస్తవంగా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరో మండలాధ్యక్షుడు పార్టీ మారితేనో లేకపోతే ఒక ఎమ్మెల్సీ మారితేనో వీటి గురించి రాసుకొస్తున్నా, లేదా మాజీ ఉప ముఖ్యమంత్రి మారారన్నటువంటిది కూడా హైలైట్ చేశారు. వాళ్ళ నాని రావడానికి సిద్ధపడుతున్నాను. కానీ ఏకంగా యనమల రామకృష్ణ ఇందులో పార్టీ మారడం కాదు, ఏకంగా కులాన్ని ప్రస్తావించారు. బీసీలకు అన్యాయం అన్నటువంటి కోణాన్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు. మత్స్యకారులకు అన్యాయం చేస్తా కమ్మ సామాజిక వర్గం అన్న పదానికి సంబంధించి వాడుకొచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటిది ఏం జరుగుతోంది పార్టీలో అంటే బేసిక్గా రెండు కోణాలు. ఆయన ఒకటి ఆ పోర్టు చైర్మన్ మీద కోపం, ఎవరైతే రావు గారి మీద. ఒకటి అప్పటి నుంచి కూడా ఆయన వాళ్ళిద్దరి మధ్యన స్పర్ధ ఉందనేటటువంటిది ఒక పాయింట్ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకి అసలు ఎమ్మెల్సీ ఇచ్చి ముందు మంత్రివర్గంలోకి తీసుకుని ఎమ్మెల్సీ ఇస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. అదేమి లేకపోవడం, భవిష్యత్తులో ఇస్తారన్నటువంటి అష్యూరెన్స్ కూడా లేకపోవడం అన్నటువంటిది, ఎలాంటి పదవి లేకపోవడం మరొక ప్రధానమైనది. ఇంకోటి, తనకే పరిమితమైనటువంటి ఆర్థిక శాఖ ఈ దఫా పయ్యావుల కేసుకి వెళ్ళిపోవడం, దాంతో ఇక పూర్తిగా పక్కన పెట్టబడినట్టు అయింది. ఇది రెండవది. మూడవది, రాజ్యసభ లాంటిది ఇచ్చి ఏమైనా కేంద్రానికి పంపిస్తారేమో అనుకుంటే రాజ్యసభకి సంబంధించి తాజాగా తనకి లేదు. అందులో బీసీలే అన్నటువంటి బేదమస్తాన్ రావుకి ఇచ్చేసినటువంటి నేపథ్యం, దానికి తోడుగా సానా సతీష్కి ఇచ్చేసినటువంటి, సానా సతీష్ బదులు తనకు వస్తుందని ఆశించారు, అది లేకపోవడం. ఇవన్నిటి కాన్సెప్టునే ఇప్పుడు ఒక రకమైన పరోక్ష అసంతృప్తి ఆర్ అసమ్మతి ఆర్ మరేదైనా ఉందా రాబోయే రోజుల్లో తేలుతుంది.